హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రెండ్స్ ఫర్ యూ ఛానల్. సిల్క్ బ్లౌజ్ని ఫ్యాబ్రిక్ గమ్ తోటి ఇలా అంటిస్తున్నాను. చూడండి, ఇట్లా అంటిస్తే బ్లౌజ్ అనేది జారకుండా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఇలానే అంటిస్తున్నాను. చూడండి, ఇట్లాగా బ్యాక్ సైడు ఫ్రంట్ మాత్రమే అంటించుకుంటున్నాను. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని కింద పక్క బ్యాక్ పార్ట్ చూడండి సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు డాట్ కోసము మార్కింగ్ ఇస్తున్నాను. చూడండి, 3.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఆ పక్క ఈ పక్క డాట్కి 1/2 ఇంచు 1 ఇంచ్ టోటల్గా ఈ పక్క కూడా సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఫుల్ జాయిన్ చేసుకోవాలి. నేను ఫ్యాబ్రిక్ గమ్తో అంటించాను, కానీ ఇది సిల్క్ క్లాత్ కాబట్టి కట్ చేసినప్పుడు పోగులు లేస్తుంది కాబట్టి అందుకే ఫుల్ ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ సైడ్ కూడా ఇట్లనే గమ్ అంటించినా కూడా నేను ఇట్లా ఒక సేఫ్టీకి స్టిచ్ చేస్తాను. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇట్ సైడ్ కూడా సేమ్ అట్లనే మొత్తం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడుందో అక్కడంతా ఇలా కట్ చేసుకుంటున్నాను. డాట్కి వదిలిన ప్లేస్ని కౌంట్ చేయకుండా మనం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా, ఆ పైనుంచి డాట్ కోసం కౌంట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకొని హాఫ్కి కరెక్ట్గా షోల్డర్కి సెంటర్కి తీసుకొని ఇలాగా డాట్ వేసుకోవాలి క్రాస్గా. ఆ సైడ్ కూడా సేమ్ ఇలానే. నడుం పట్టి కోసము చూడండి, ఇలా క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని అంచులు ఇలా మడుచుకొని స్టిచ్ వేస్తున్నాను. ఫుల్ ఇలా స్టిచ్ వేసుకొని 1/2 ఇంచ్ మార్కింగ్ ఇచ్చుకొని చూడండి ఇట్లా కుట్టు వేసుకోవాలి. మనం డాట్ వేసాం కదా, అక్కడ చిన్న కుచ్చు పోసుకోవాలి. చూడండి, ఇట్లా 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గర స్టిచ్ చేసుకుంటూ డాట్ వేసిన దగ్గర కుచ్చు పెట్టుకొని ఇలా ఫుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుని తిప్పుకొని దాని లైనింగ్ పైన ఇలా స్టిచ్ వేసుకోవాలి. చూడండి, చూపిస్తున్నట్టు లైనింగ్ పైన స్టిచ్ వేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా చేస్తే. చూడండి, ఇలా వేసుకోవడమే. ఇప్పుడు సైడ్లు ఉంటాయి కదా, అవి జాయిన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, నీట్ ఫినిషింగ్ వచ్చింది బ్యాక్ సైడు. చూడండి, ఇలా హెమ్మింగ్ వేసుకోవడమే నెక్స్ట్. మనము అంతా స్టిచ్ అయ్యాక నీట్గా ఉంది బ్యాక్ సైడు. హెమ్మింగ్ వేసిన చూడండి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్టు లైనింగ్ని ఇట్లా ఫుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఇట్లానే ఫుల్ స్టిచ్ వేసుకోవడమే. గమ్తో అంటించాం కాబట్టి పక్కకు చెరిగిపోకుండా స్టిచ్చింగ్ ఫాస్ట్గా అవుతుంది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవడమే. నెక్స్ట్ ఆ పక్కది కూడా సేమ్ ఇట్లానే స్టిచ్ వేసుకోవడం, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవడం. ఎప్పుడైనా మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సేమ్ టైం బ్లౌజ్ స్టిచ్ చేసేదానికి ఎక్కువ టైం పట్టదు. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ చేసుకునిందంటే బ్లౌజ్ ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, 2 పార్ట్లు
రెడీ అయిపోయినాయి. ఇప్పుడు డాట్ వేయాలి, ఫ్రంట్ డాటు. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని నెక్స్ట్ మార్కింగ్ ఇచ్చుకున్న దగ్గరగా ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకోవడమే. నెక్స్ట్ సెకండ్ డాటు హుక్స్ పట్టీ ఉంది కదా, అటు సైడు సెంటర్కి పెట్టుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లే సెకండ్ డాటు సెంటర్కి ఇలాగా ఈ రెండు కరెక్ట్గా వేసుకునిందంటే థర్డ్ డాట్ కూడా చూడండి ఈ రెండు డాట్లకి సెంటర్గా పెట్టుకొని ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఆ పక్కది కూడా సేమ్ ఇట్లానే అన్నీ స్టిచ్ చేసుకొని చూడండి డాట్స్ 3 డాట్స్ కరెక్ట్గా వేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి 2 సైడ్స్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు షేప్ పట్టి చూడండి ఆ పక్క ఈ పక్క మార్కింగ్ ఇచ్చుకొని ఇలా వేసుకొని కుట్టుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఒక స్టిచ్ వేసిన తర్వాత నెక్స్ట్ దాని పక్కనే ఇంకో స్టిచ్ ఖర్చున్న సైడు కుట్టుకోవాలి. చూడండి ఇంకోటి కూడా ఇలానే స్టిచ్ వేసుకొని దాని పక్కనే ఖర్చున్న సైడ్కి ఇంకొక స్టిచ్ వేసుకొని తిప్పుకొని ఎక్స్ట్రా లైనింగ్ వైపు చూడండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఆ పక్క కూడా ఇలానే లైనింగ్ వైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ తిప్పి ఇంకొక స్టిచ్ చూడండి కుట్టు వేసిన దానిపైనే ఇలా తిప్పుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లా వేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే వేసుకున్న తర్వాత షేప్ పట్టి స్టిచ్ వేసాం కదా, ఒరిజినల్ పైన ఇలా పెట్టుకొని ఒక పాదం మందంలో ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నెక్స్ట్ ఇప్పుడు జాయిన్ చేసుకోవాలి. లోడింగ్ టైప్లో రావాలంటే ఇలా స్టిచ్ చేయాలి. క్లాత్ ఒరిజినల్ అన్నీ ఒక పక్కన చూడండి ఇట్లా స్టిచ్ చేసుకొని చూపిస్తున్నట్టు ఒరిజినల్ క్లాత్లో ఇట్లా పెట్టుకొని పైకి లైనింగ్ క్లాత్లు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఉంది కదా, లైనింగ్ని సేమ్ ఇట్లా చూడండి ఒరిజినల్ క్లాత్ ఎలా స్టిచ్ చేసామో అట్లనే 1/2 ఇంచ్ ఇట్లా పెట్టేసి చూడండి చూపిస్తున్నట్లు కుట్టు వేసిన దానిపైననే 1/2 ఇంచ్కి లోపల ఉండే క్లాత్ టచ్ అవ్వకుండా జాగ్రత్తగా ఇలా స్టిచ్ వేసుకొని చూడండి ఇప్పుడు ఫుల్ రివర్స్ చేస్తున్నాను. ఒరిజినల్ అంతా పైకి వస్తుంది, లోపలికి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి ఇది ఇప్పుడు ఇది నీట్గా సర్దుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి చూపిస్తున్నట్టు లోడింగ్లో వెళ్ళిపోయింది. చూడండి నీట్గా వచ్చేసింది. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు కుట్టిన దానిపైననే ఒక స్టిచ్ అంటే షేప్ కరెక్ట్ కూర్చోవడానికి నీట్గా ఇట్లా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఆ పక్కది కూడా అలానే లోడ్ చేసుకొని స్టిచ్ చేసిన దానిపైన ఇట్లా పైన ఇలా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి కోసము 1/2 ఇంచ్ ఖర్చుతో చూడండి ఇట్లాగా 2 పీస్ తీసుకొని ఒకటి హుక్స్ పట్టి ఇంకొకటి కాజా పట్టి. హుక్స్ పట్టి చూడండి ఇట్లా హుక్స్ పట్టి ఏ పక్క ఉంటే ఆ పక్క ఇట్లా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా చూడండి స్టిచ్ చేసుకోవాలి. షేప్ పట్టి ఉంది కదా అక్కడ కొంచెం కుచ్చు పోసుకొని చూడండి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత తిప్పి ఇలా దానిపైన ఇంకొక స్టిచ్ వేసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. కుచ్చు పోసుకోవడం వల్ల
పట్టేయకుండా ఉంటుంది. చూడండి నీట్గా వచ్చేసింది. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు కాజాపట్టి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ 2 కలిపి స్టిచ్ చేసుకున్న తర్వాత జాయిన్ చేసి చూడండి తిప్పుకొని కుట్టుకోవాలి. చూడండి ఇట్లాగా కుట్టు వేసుకోవాలి. మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటే చూడండి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చుకొని ఎక్కడ కాజా వేసుకోవాలనుకుంటే అక్కడ చూడండి ఇట్లాగా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవడమే. ఒక పాదం మందంతో కుట్టిన దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఇట్లా ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవడమే. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి ఇట్లా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని నాకు కరెక్ట్గా వచ్చింది. షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి షోల్డర్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పోగులు పోకుండా పైన కూడా ఇంకొక స్టిచ్ వేసి ఆ పక్క కూడా సేమ్ 1/2 ఇంచు ఖర్చుతోటి షోల్డర్ జాయిన్ చేసుకోవడం. ఎక్స్ట్రా స్టిచ్ పైన ఇంకొక స్టిచ్. ఇప్పుడు హ్యాండ్స్ ఆ పక్క ఈ పక్క పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేసుకోవడమే. ఇలాగా 2 పక్కల స్టిచ్ చేసుకున్న తర్వాత తిప్పుకొని ఇలా లైనింగ్ వైపు స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లాగా లైనింగ్ వైపు స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఆ పక్కది కూడా సేమ్ ఇలానే లైనింగ్ వైపు స్టిచ్ చేసుకోవడమే. నెక్స్ట్ చూడండి ఇలా తిప్పుకొని ఇంకొకసారి కుట్టుకున్న దానిపైనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి అలానే హ్యాండ్ ఫుల్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లాగా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ ఫుల్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పక్కది కూడా ఇలానే తిప్పి కుట్టుకున్న తర్వాత చూడండి ఇట్లాగా తిప్పి కుట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసి నెక్స్ట్ హ్యాండ్ ఫుల్ ఇక్కడ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసుకోవడమే. మార్కింగ్ కరెక్ట్గా ఇచ్చుకుంటే స్టిచ్ చేయడము చాలా ఈజీ. చూడండి ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోతుంది. సిల్క్ బ్లౌజ్లైనా ఏ బ్లౌజ్లైనా ఈ మెథడ్లో కానీ స్టిచ్ చేసిందంటే ఫాస్ట్గా స్టిచ్ చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా టాకా ఇచ్చుకోవడమే. చూడండి ఇట్లా 2 సైడ్స్ చేసిన తర్వాత ఇలా ఉంది. చూడండి ఇప్పుడు పైపింగ్కి 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. యాక్చువల్లీ 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇది సిల్క్ బ్లౌజ్ కదా, పోగులు బాగా వెళ్ళిపోతుంది, అందుకే 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇలాగా జాయిన్ చేసుకొని పైపింగ్ క్లాత్కి ఒక పక్కన ఇలాగా అంచు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫుల్ పైపింగ్ క్లాత్ మొత్తం ఇలా కుట్టుకోవాలి. చూడండి నేను ఒకేసారి హ్యాండ్కి నెక్కి ఒకేసారి స్టిచ్ చేసుకుంటున్నాను, అందుకే ఇంత క్లాత్ పడుతుంది. నెక్ ఒకసారి హ్యాండ్ ఒకసారి పైపింగ్ చేయను, హ్యాండ్ నెక్ కలిపి ఒకేసారి పైపింగ్ వేస్తాను. అప్పుడు పైపింగ్ వేయడం అనేది ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇలా క్లాత్ నెక్ మీద ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం హెమ్మింగ్కి ఎలా కుడతామో అలానే కుట్టుకోవాలి. చూడండి హెమ్మింగ్కి ఎలా స్టిచ్ చేస్తామో నార్మల్గా అలానే, కాకపోతే మనం కుట్టాం కదా అంచు, ఖర్చు అనేది మన పైకి కనిపించాలి, ఇలాగా పై వైపు ఉండాలి. ఇట్లాగా బ్లౌజు నెక్ ఫుల్ ఇలా జరుపుకుంటూ
ఇలా స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఇలా జరుపుకుంటూ ముడతలు రాకుండా ఇట్లా స్టిచ్ చేసుకోవడమే. ఇది జారే క్లాత్ అండి, జారుతూ ఉంది, అందుకే నిదానంగా పట్టుకొని జాగ్రత్తగా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇట్లా నెక్ ఫుల్ స్టిచ్ చేసుకోవడమే. చూడండి అంతే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం ఉంచుకొని మిగిలింది కట్ చేసుకోవాలి. ఇలా తిప్పుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. చూడండి ఇప్పుడు టాకా ఇచ్చుకుంటున్నాను. అక్కడక్కడ మూలలు తిరిగే ప్లేస్లో అంతా ఇలా కట్ చేసుకుంటున్నాను. పైపింగ్కి ఈ సైజు పైపింగ్ థ్రెడ్ తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ కరెక్ట్గా నెక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దో అక్కడికి ఇలా పెట్టుకొని చూడండి ఇలా తిప్పాలి అంతే. చూడండి ఇలా తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇలా లోపలికి పెట్టేసి ఇలా పట్టుకొని కుట్టుకోవడమే అంతే, ఏం లేదు. ఈజీ అండి, చాలా ఈజీ. ఇదో ఇక్కడ ఇట్లా లాక్కొని ఇలా పట్టుకొని చూడండి ఇలా స్టిచ్ చేసుకోవడమే. జారే క్లాత్ల మీదే అండి కొంచెం కష్టంగా ఉంటుంది, కాటన్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి అంతే. చూడండి ఇట్లా తిప్పుకొని ఇలా కుట్టాను. చూడండి ఎంత ఈజీయో, చాలా ఈజీ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి ఇలాగా తిప్పుకోవడం ఇలా కుట్టుకోవడం అంతే. థ్రెడ్ అనేది మేనేజ్ చేస్తూ హ్యాండ్ తోటి పట్టుకొని ఇలా తిప్పుకుంటూ స్టిచ్ చేయడమే. చూడండి అయిపోయింది. థ్రెడ్ అక్కడ కరెక్ట్గా ఇలా కట్ చేసుకొని తిప్పుకొని లోపలికి వచ్చేలా అనేసి చూడండి ఇలాగా స్టిచ్ చేసుకోవడమే. అయిపోయింది. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో పైపింగు, నీట్గా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ లోపల ఉంది కదా అది ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలాగా వెనక్కి ముందుకు అనుకొని నీట్గా ఒక పాదం మందంకి చూడండి స్టిచ్ వేసుకున్న దాని పక్క నుంచి ఒక పాదం మందం ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవడమే. ఇట్లాగా నీట్గా ఒక పాదం మందంలో ఇలా స్టిచ్ చేసుకుంటే హెమ్మింగ్తో అవసరం లేదు, నీట్గా ఉంటుంది. చూడండి అయిపోయింది. ఇక్కడ ఎడ్జెస్లో కూడా చూడండి ఇదంతా కచ్చులుగా ఉంది కదా, ఇదంతా లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసేసి కనిపించకుండా నీట్గా చూడండి ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకోవడమే. చూడండి అయిపోయింది. పైపింగ్ నీట్గా వచ్చేసింది, హెమ్మింగ్తోనూ పని లేదు. ఇప్పుడు హ్యాండ్ ఆల్రెడీ మనం స్టిచ్ చేసాం కదా, అందుకని కొంచెం క్లాత్ వదులుకొని కుట్టు వేసిన దానిపైననే ఎడ్జ్ మీదే ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్టు కొంచెం పైపింగ్ క్లాత్ వదులుకొని ఎడ్జ్ మీదే కుట్టు వేసుకోవాలి. చూడండి ఫుల్ ఇలానే. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా ఇలానే స్టిచ్ వేసుకోవాలి. ఇది సిల్క్ క్లాత్ ఫుల్ జారిపోతూ ఉంది, అందుకే ఆపి జరుపుకొని స్టిచ్ చేయాల్సి వస్తుంది. చూడండి నీట్గా, అందుకే నేను పైపింగ్ అన్నీ ఒకేసారి స్టిచ్ చేస్తాను, ఫాస్ట్గా అయిపోతుంది పైపింగు. చూడండి ఇలా కట్ చేసుకొని సేమ్ థ్రెడ్ పైపింగ్కి నెక్కి ఎలా యూజ్ చేస్తామో అలానే చూడండి ఇట్లా నీట్గా పైపింగ్ వేసుకోవడమే. హ్యాండ్ స్టిచ్ చేయకముందు కూడా
ఇలా చేయొచ్చు, కానీ అది హెవీ కచ్చిగా కనిపిస్తుంది. అందుకనేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఉండే క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవడమే, హెమ్మింగ్తో పని లేకుండా. నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చెక్ చేసుకుంటున్నాను. నాకైతే కరెక్ట్గా వచ్చేసినాయి. షోల్డరు చెక్ చేసుకొని 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి ఇట్లాగా హ్యాండ్స్ ఇలా జాయిన్ చేసుకోవడమే. ఫస్టే కరెక్ట్గా కట్ చేసుకునిందంటే మధ్యలో కట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదండి. కటింగ్లోనే కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇలా తిప్పుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా వేసుకోవడమే. ఇలా చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది స్టిచ్చింగు, నీట్గా కూడా ఉంటుంది. చూడండి సాగ తీయకూడదు, అంటే లాగి కుట్టకూడదు. కొంచెం జరుపుకుంటూ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. హెవీగా లాగిందంటే అవి పట్టేసినట్టు అలా ఉంటాయి, అలా చేయకూడదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి నెక్స్ట్ ఇంకో పక్కకి ఇలానే తిప్పుకొని ఇంకొక కుట్టు వేసుకోవడమే. చూడండి అయిపోయింది. చాలా ఫాస్ట్గా స్టిచ్ చేయొచ్చండి. ఇప్పుడు జాయింట్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్టు కటింగ్ కరెక్ట్గా చేసిందంటే స్టిచ్చింగ్ ఈజీగా వస్తుంది. చూడండి ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చేసింది నాకు. ఇప్పుడు ఇంకొక పక్క ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి మార్కింగ్ ఇచ్చుకున్న దానిపైనే ఇలా స్టిచ్ వేసుకోవడమే. నెక్స్ట్ ఒక పాదం మందంలో ఇట్లా పక్కనే స్టిచ్చెస్ వేసుకోవడమే. చూడండి ఆ పక్క ఈ పక్క 2 సైడ్స్ ఒక పాదం మందంలో వేసుకునిందంటే కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగు. ఎక్స్ట్రా సైడ్లలో ఇంకొక స్టిచ్చు ఇలాగా ఖర్చు దగ్గర. చూడండి అయిపోయింది స్టిచ్చింగు. సైడ్ జాయింట్లు కూడా నీట్గా అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకొని చూడండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇలా టాకాలు పెట్టుకుంటున్నాను నేను. అయిపోయింది. చూడండి ఫుల్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. హ్యాండు నెక్ చూడండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.